దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58వ వచనం నుండి 68వ వచనం వరకు. రండి, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు వాక్య భాగము తెరచి చదవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగులును కలగచేయును. అవి దీర్ఘకాలము నుండి గొప్ప తెగులును చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెచ్చును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగచేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వల్ల విస్తారములైన మీరు లెక్కకు తక్కువే, కొద్దిమందే మిగిలి ఉందురు. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మను విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మను నశింపచేయుటకును మేము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి వెల్లగించబడదువు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరగని కొయ్యవియు రాతివినైన అన్య దేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలగచేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలుగుయుండును. నీవు రేయింబగలు భయపడదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా అనియో, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియో అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకుందునని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మ దూచుకొందురు గాని మిమ్మను కొనువాడు ఒకడైనను ఉండడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం నిమిత్తము దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ వాక్య భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము అవిధేయత యొక్క ఫలితం. అవిధేయత యొక్క ఫలితం. ప్రియులారా, నేటి పాఠ్య భాగములో ఈ ప్రధాన అంశము ద రిజల్ట్ ఆఫ్ డిసోబీడియన్స్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి ఆయన తమ నిబంధనను ఉల్లంఘిస్తే దేవుడు వారికి చేసిన వాగ్దానాలు మనము నెరవేర్పులైనటువంటి విషయాలను ఒక శూన్యంగానే చూడవచ్చు. ప్రియులారా, అన్ని రకాల విపత్తులు వ్యాధులు వారి మీదకి వస్తాయి. ఎందుకనగా వారు దేవుణ్ణి విడిచిపెట్టిన కారణం చేత వారు వాగ్దాన దేశం నుండి తరిమివేయబడతారు. అన్ని దేశాలకు చెదరగొట్టబడతారు. వారు మంచి మనసుతో ఉండలేక ఆందోళన, భయం, భయంకర పరిస్థితులలో జీవిస్తారు. ఇశ్రాయేలీయులు దేవునికి చేసిన ద్రోహం కారణంగా కనాను దేశపు యజమానుల స్థానము నుండి మరోసారి ఐగుప్తు బానిసలుగా వారు మారిపోయారు. వారి పరిస్థితి మునుపటి స్థితి కంటే ఇప్పుడు ఘోరంగా మారింది. ప్రియులారా, నేటి పాఠ్యభాగం సారాంశంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 58 నుండి 68 వచనాల ఆధారంగా దేవుణ్ణి విడిచిపెట్టడం, ఆయన మాటకు అవిధేయత చూపడం అనేది ఆ పరిస్థితి దుఃఖానికి దారితీసే పరిస్థితిగా నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, మీరు దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే స్వతంత్రులు అవుతారు అనే మాట ఒక అబద్ధం. మీరు దేవుని వాక్యాన్ని దూరంగా ఉంటే ధనవంతులు అవుతారు, దేవుని నియమాలను ఉల్లంఘించి సంతోషంగా ఉంటారనేటువంటి కూడా గొప్ప అబద్ధాలుగా ఈ మాటలు చూడవచ్చు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క నాశనం
ఈ వాస్తవానికి ఒక చారిత్రాత్మక రుజువుగా చూడవచ్చు. దేవుని కౌగిలిని విడిచిపెట్టవద్దు, ఆయన వాక్యం నుండి తిరగవద్దు అనేటువంటి మాటలు వాక్యము మాటి మాటి జ్ఞాపకం చేస్తుండగా అనేకులు దేవుణ్ణి విడిచి అనేకమైనటువంటి పరిస్థితులకు లోనవుతున్నట్టుగా నేటి పాఠ్య భాగంలో నుండి గమనిస్తున్నాం ప్రియులారా. ముఖ్యంగా 65 నుండి 67 వచనాలలో విశ్రాంతి మరియు సమాధానము దేవునిలో మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. అలసట, భయము, విశ్రాంతి తీసుకోలేకపోవడం మన సమాజంలో ఒక అంతర్గత సమస్య కావచ్చు. అయితే అవి చివరకు దైవ దృష్టిని కోల్పోయేలా మానవులు సంభవించే సంఘటనలుగా గమనిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి ఒక అన్వయింపుగా ఈ లోకము మనలను ఆందోళనకు గురి చేస్తుందేమో, అయితే అది మీ హృదయము దేవుణ్ణి విడిచిపెట్టినందుకే కావచ్చు అని ఒకవేళ ప్రభువారు ఈ మాట మాట్లాడుతుండగా మన జీవితాన్ని సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక నేటి ఘోరమైన పరిస్థితికి కారణం మన అవిధేయత యొక్క ఫలితమేమో అని ప్రభువు తన మాటల ద్వారా మాట్లాడుతుండగా ప్రియులారా, మనము సరిచూసుకుందాం. కనుక నేటి పాఠ్యభాగంలో ప్రియులారా, ఎలాంటి ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ఒకసారి చూస్తే ప్రియులారా, మనం ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుభవిస్తున్నాము అని దేవుని వాక్య వెలుగులో ఒకసారి మన జీవితాలు సరిచేసుకోవాల్సిన వారమై ఉన్నాం. రండి, ప్రభు సన్నిధిలో ఉండగా ప్రియులారా, అవిధేయత యొక్క ఫలితం ఎంత ఘోరమైన దుస్థితి మన జీవితానికి కారణమవుతుండగా వాటి నుంచి విడిపించేటువంటి దేవునికి మనము పునరంకితం చేసుకుని బ్రతకడానికి కొరకు ప్రభు వాక్యం వైపు తిరుగుదాం. దేవుడు తన వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగేదను అని ఆ ప్రభు సెలవిస్తున్నాడు ప్రియులారా. కనుక ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చే దీవెన అనుభవించినట్లుగా ఈ వాక్యముల ద్వారా ప్రియులారా దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు. గత దినం అవిధేయత యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున అలాంటి అవిధేయత యొక్క ఫలితము ఎలా మన జీవితంలో అది రుజువుగా కనబడుతుంది ప్రియులారా. వాటిని చూసుకుంటూ ఒక్కసారి మన జీవితాన్ని సరిచేసుకునే కృప ప్రభు అనుగ్రహించాలని రండి, ఆయన పదాల దగ్గర ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభువా, మీ వాక్యమునకు కట్టుబడి మీకు భయపడి మీరు నాకు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలను గుర్తుంచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. అనవసరమైనటువంటి ఘోరమైన పరిస్థితులు మా జీవితంలో కలగడానికి ఒకవేళ ఏదైనా పాపం కారణమైతే తండ్రి, వాటిని ఇప్పుడే మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మీ కృపను పొందుకునే భాగ్యం అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను సరిచూసుకుందాం ప్రియులారా. వాక్యపు వెలుగులో నిజమే అవిధేయత యొక్క ఫలము మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నామేమో ఈ ఘోరమైన అనుదిన జీవిత పరిస్థితులను బట్టి. ఇప్పటికైనా ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని ఆ ప్రభు దయ మన మీద ఉండున్నట్లుగా మనం ఆశపడదాం ప్రియులారా. అవిధేయత యొక్క ఫలితం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోనికి అనుమతిస్తుందో ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీయులు అనుభవించి మనకు పాఠంగా నేర్పిస్తున్నారు. కనుక వారు కలిగినటువంటి ఆ పాఠాలు మన జీవితానికి ఒక పాఠ్యంగా తీసుకుంటూ ప్రియులారా, ఈ రోజున మరొకసారి ప్రభువుకు మనం పునరంకితం చేసుకుందాం. ఆ విధంగా చేసి ఆ దేవుని కృప పొందినట్లుగా ఈనాటి పాఠ్యభాగం మన హెచ్చరిక చేస్తుండగా ప్రియులారా, మరొకసారి ఆ మంచి తీర్మానం కొరకై ఆరాటపడదాం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడై ఉండి మనలను మంచి మార్గంలో నడిపించి నిలబెట్టునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.